నమస్కారం. ఈరోజు మనం ఒక నిజంగా ఆందోళన కలిగించే విషయం గురించి మాట్లాడుకుందాం. చిత్తూరు జిల్లాలో కొండలు కరిగిపోతున్నాయి. అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు, ఇతర జంతువులు ఊళ్లలోకి వస్తున్నాయని వార్తలొస్తున్నాయి. అసలు ఎందుకిలా జరుగుతోంది? దీని వెనుక కారణాలేంటి? చిత్తూరు జిల్లాలో చాలా విస్తృతంగా జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్న అక్రమ ఖనిజ తవ్వకాలు, సహజ వనరుల దోపిడీ గురించే. చిత్తూరు జిల్లా మొత్తం మీద దాదాపు 400 పైగా క్వారీలున్నాయని ఒక అంచనా ఉంది. వీటిలో ఓ 200 పైగా చట్టబద్ధంగా అనుమతులతో నడుస్తున్నాయి. అయితే ఆందోళన కలిగించే విషయం ఏంటంటే మరో 100కు పైగా క్వారీలు అసలు ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా, అంటే పూర్తిగా అనధికారికంగా నడుస్తున్నాయి. 100కు పైగా అంటే చిన్న విషయం కాదు గదా. పెద్ద ఎత్తున జరుగుతున్న వ్యవహారంలానే ఉంది. ప్రధానంగా కుప్పం, పలమనేరు, బంగారుపాళ్యం, యాదమరి, గంగాధర నెల్లూరు అంటే జీడీ నెల్లూరు అంటారు, ఎస్ఆర్పురం, పాలసముద్రం, వెదురుకుప్పం, చిత్తూరు మండలాలు. ఈ ప్రాంతాల్లో అక్రమ క్వారీలు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. అధికారులకు చాలా ఫిర్యాదులు అందాయి. అంటే జిల్లాలో చాలా చోట్ల ఈ సమస్య విస్తరించిందనేగా అర్థం. ఇంత విస్తృతంగా ఇన్ని మండలాల్లో ఎలా నడపగలుగుతున్నారు? అంటే ఎలాంటి పద్ధతులు వాడుతున్నారు? కేవలం అనుమతి లేకపోవడమేనా, లేక ఇంకా వేరే ఉల్లంఘనలు కూడా ఉన్నాయా? కేవలం అనుమతి లేకపోవడంతో ఇది ఆగట్లేదు. చాలా రకాలుగా చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. ఉదాహరణకు, కొందరికి లీజు అనుమతి ఉన్నా కూడా ఆ లీజు నిబంధనల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. అనుమతించిన దానికంటే ఎక్కువ స్థలంలో తవ్వేయడం, చెప్పిన దానికంటే ఎక్కువ లోతుకు వెళ్ళిపోవడం. ఇలా ప్రభుత్వానికి కట్టాల్సిన రాయల్టీని పూర్తిగా ఎగవేయడం, అంటే కుచ్చుటోపి పెట్టడం అనేది చాలా మామూలుగా మారిపోయేదల ఆరోపణలున్నాయి. రాయల్టీ ఎగవేతంటే ప్రభుత్వ ఖజానాకు నేరుగా నష్టం కలిగించడమే కదా. మరి అదెలా సాధ్యం చేస్తున్నారు? ప్రభుత్వ ఆదాయానికి పెద్ద గండి కొట్టడమే. దానికి కూడా పక్క పద్ధతులున్నాయట. ఉదాహరణకు, నకిలీ బిల్లులు అంటే దొంగ బిల్లులు సృష్టించి వాటి ద్వారా ఖనిజాన్ని అక్రమంగా తరలించేస్తున్నారు. దీనివల్ల ఎంత ఖనిజం పోయిందో, ఎంత రాయల్టీ కట్టాలో లెక్క చూపించకుండా తప్పించుకుంటున్నారు. ఇంకా దారుణమేంటంటే అసలు అనుమతే లేని చోట్ల, ముఖ్యంగా ప్రభుత్వ భూములు, అటవీ భూముల్లోకి దూరిపోయి మరీ తవ్వకాలు జరుపుతున్నారని చాలా తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఈ అక్రమ క్వారింగ్ వెనుక ప్రస్తుత కూటమి నేతలు, వారి అనుచరుల హస్తముందని గట్టిగా ఆరోపిస్తున్నారు. జీడీ నెల్లూరు గురించి అక్కడొక ప్రజాప్రతినిధికి చాలా దగ్గరి అనుచరులు ఈ అక్రమ క్వారీయింగ్ వ్యవహారాల్లో కీలకంగా ఉన్నారనేది ఆరోపణ. క్వారీలకు పర్మిషన్లు ఇప్పించటం దగ్గర్నుంచి, ఒకవేళ అధికారులెవరైనా తనిఖీలకు వస్తే ఆ క్వారీల మీద దాడులు జరగకుండా చూడటం వరకు అంతా వీళ్ల చేతుల్లోనే ఉంది. అంతేకాదు, పెనుమూరు మండలానికి చెందిన ఒక కూటమి పార్టీ నాయకుడు ఒక్కో బ్లేడుకు, అంటే బహుశా టిప్పర్ లేదా లారీ అనుకోవచ్చు, నెలకు ఏకంగా 40,000 రూపాయల చొప్పున మామూలు వసూలు చేస్తున్నారనే ఆరోపణ. ఈ వసూలను కూడా దొంగ బిల్లులు వాడి లెక్కల్లో చూపించకుండా చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇంకా ఆశ్చర్యమేంటంటే ఈ ఆరోపణలు బయటివాళ్లు కాదు, ఆ నాయకుడి సొంత పార్టీలోనే అసంతృప్త నేతలే చెబుతున్నారు. అధికారుల ప్రమేయం లేదా వాళ్ల నిర్లక్ష్యం లేకుండా ఇంత బహిరంగంగా జరగడం కష్టమే. చిత్తూరు ప్రాంతంలోని కొన్ని అక్రమ క్వారీలకు మైనింగ్ శాఖకు చెందిన ఒక నిర్దిష్ట అధికారి అండగా ఉంటున్నారని గట్టి ఆరోపణలున్నాయి. అనుమతి లేకపోయినా, కాగితాలు సరిగ్గా లేకపోయినా అంతా ఓకే అన్నట్టు చూపిస్తూ వాళ్ళని కాపాడుతున్నారు. ఇది ఆ శాఖలోని అంతర్గత విషయమని, ముఖ్యంగా ఈ దొంగ బిల్లుల వ్యవహారం కూడా ఆ అధికారిక అనుసరణల్లోనే జరుగుతోందని కూటమిలోని ఒక వర్గమే, అంటే అధికార పక్షంలోని వారే ఆరోపిస్తున్నారు. కేవలం మైనింగ్ అనే కాదు, అటవీ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు కూడా ఈ అక్రమాలను చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇంత బహిరంగంగా కొండలను తొల్చేస్తున్నా, అడవులను తవ్వేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం, కనీసం తనిఖీలు చేయకపోవడం పట్ల ప్రజల్లో చాలా ఆగ్రహముందని. ఇదో రకమైన వ్యవస్థాగత వైఫల్యం లాంటిది. అంటే ఈ అక్రమ తవ్వకాల వల్ల కేవలం ప్రభుత్వ ఖజానాకే కాదు, పర్యావరణానికి, ముఖ్యంగా అడవులకు, వన్యప్రాములకు కూడా చాలా నష్టం జరుగుతోందని స్పష్టమవుతోంది. యారమై ప్రాంతంలోని పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే అది రక్షిత అటవీ ప్రాంతం, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా కిందకొస్తోంది. చట్టప్రకారం ఇలాంటి చోట్ల ఎలాంటి తవ్వకాలు, నిర్మాణాలు చెయ్యకూడదు. కానీ ఇక్కడ నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టి గ్రానైట్ తవ్వకాలు యథేచ్ఛగా చేస్తున్నారు. బంగారుపాళ్యంలో ఇటీవల ఒక అక్రమ క్వారీని పట్టుకున్నా అధికారులు దానిపై కఠిన చర్యలు తీసుకోలేదు. కేవలం నామమాత్రంగా జరిమానా వేసి వదిలేశారు. దీని వెనుక ఒక స్థానిక రాజకీయ నాయకుడి అండ ఉందని, అతని ఒత్తిడి వల్లే అధికారులు కఠినంగా వ్యవహరించలేకపోయారని, నిబంధనల ప్రకారం సీజ్ చేయడం,
క్రిమినల్ కేసులు పెట్టడం లాంటివి చేయలేదని ఆరోపణలున్నాయి. ఇది ఒక్క ఉదాహరణే. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఈ అక్రమ క్వారీయింగ్ వ్యవహారాలను, వాటి వెనుకున్న వారిని బయటపెట్టాలని ప్రయత్నించేవాళ్లను చివరికి వాళ్ళు అధికార కూటమికి చెందినవారైనా సరే తీవ్రంగా బెదిరిస్తున్నారు. ఈ విషయాల గురించి పేపర్లో రాసినా, అధికారులకు ఫిర్యాదు చేసినా, మిమ్మల్ని మనుషులతో కొట్టిస్తాం, మీ కుటుంబాలను రోడ్డుకీడుస్తాం, మీ అంతు చూస్తామని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా ఇలాంటి అక్రమ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. దాదాపు 10 చోట్ల అక్రమంగా క్వార్రింగ్, గ్రానైట్ తవ్వకాలు సాగుతున్నాయని, అయినా వాటిని ఆపే ప్రయత్నాలు జరగడం లేదని ఆరోపణలున్నాయి. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించేదే. కుప్పం నియోజకవర్గం తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఉండటం ఈ అక్రమ రవాణాకు ఇంకాస్త సులువు చేస్తోంది. ఇక్కడ అక్రమంగా తవ్విన విలువైన గ్రానైట్, ఇతర ఖనిజాలను ఎలాంటి అనుమతులు, పన్నులు లేకుండా ఈజీగా సరిహద్దులు దాటించి పక్క రాష్ట్రాలకు తరలించి అమ్ముకుంటున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ఖజానాకు ప్రతి నెల కోట్ల రూపాయల నష్టం వాటిల్తోందని తీవ్రమైన ఆరోపణలున్నాయి. చిత్తూరు జిల్లాలో అక్రమ క్వారీయింగ్ అనేది పైకి కనిపించేదానికంటే చాలా లోతైన, సంక్లిష్టమైన సమస్యలా ఉంది. వందల కొద్దీ అక్రమ క్వారీలు, వేల కోట్ల విలువైన ఖనిజ సంపద అక్రమ రవాణా, ప్రభుత్వ ఆదాయానికి నష్టం, నిబంధనల ఉల్లంఘన, ఆరోపించబడిన రాజకీయ అండదండలు, అధికారుల నిర్లక్ష్యం లేదా భాగస్వామ్యం, ఇంకా పర్యావరణంపై, ముఖ్యంగా రిజర్వ్ ఫారెస్టులు, వన్యప్రాణులపై తీవ్రమైన ప్రభావం, చట్టాల ఉల్లంఘన, చివరికి ప్రశ్నించేవారిపై బెదిరింపులు. ఇవన్నీ చాలా తీవ్రమైన విషయాలు. ముఖ్యంగా రక్షిత అటవీ ప్రాంతాల్లోకి వెళ్లి శక్తిమంతమైన పేలుడు పదార్థాలతో కొండలను పగలగొట్టడం, దానివల్ల వన్యప్రాణులు ప్రాణభయంతో ఊళ్లలోకి, పొలాల్లోకి రావడం, నీటి వనరులు ఇంకిపోవడం, ఇవన్నీ చూస్తుంటే పర్యావరణానికి కలుగుతున్న నష్టం చాలా దీర్ఘకాలికమైనది, పూడ్చలేనిదిగా మారే ప్రమాదం ఉంది. ఇది కేవలం ఆర్థిక నష్టం కాదు, జీవ వైవిధ్యానికి, పర్యావరణ సమతుల్యతకు తీరని హాని. అంతేకాకుండా చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యవస్థలే సరిగ్గా పనిచేయట్లేదనే ఆరోపణలు కూడా చాలా తీవ్రమైనవి.